హలో వ్యూవర్స్, వెల్కమ్ టు గర్ల్ బాస్ కిచెనెట్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ నూడిల్స్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్టైల్లో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ స్క్రీన్ పైన ఉన్నాయి, నోట్ చేసుకోండి. ముందుగా 150 గ్రామ్ బోన్లెస్ చికెన్ని తీసుకొని క్లీన్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. అందులోనే 3:1 రేషియోలో కారం, ఉప్పు కలిపి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు రెడ్ లేదా ఆరెంజ్ ఫుడ్ కలర్, 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ యాడ్ చేసి అన్ని ఇంగ్రీడియంట్స్ చికెన్కి కోట్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని హ్యాండ్తో మిక్స్ చేస్తూ వాటర్ యాడ్ చేయకుండానే చికెన్కి కోట్ అయ్యేంతవరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ని వేడివేడి ఆయిల్లో డ్రాప్ చేసి ఫ్రై చేసుకోవాలి. చికెన్ వేయగానే ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి సెట్ చేసుకొని చికెన్ని ఫ్రై చేసుకోవాలి. కంప్లీట్గా కుక్ అయ్యేంతవరకు చికెన్ని మిక్స్ చేస్తూ అన్ని సైడ్స్ ఫ్రై అయ్యేంతవరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. కలర్ గోల్డెన్ బ్రౌన్కి చేంజ్ అవ్వాలి. ఇలా చికెన్ ఫ్రై అయిన తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా మిగిలిన చికెన్ని కూడా ఫ్రై చేసి పెట్టుకోవాలి. చికెన్ ఫ్రై చేసిన తర్వాత ఎక్సెస్గా ఉన్న ఆయిల్ని డ్రైన్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని మిగిలించుకోవాలి. అందులో 3 ఎగ్స్ని యాడ్ చేసి క్రిస్పీగా అయ్యేంతవరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ పూర్తిగా స్మాష్ అవ్వకుండా చూసుకోవాలి. అందులోనే హాఫ్ టీ స్పూన్ కారం, ఉప్పు యాడ్ చేసుకొని ఎగ్స్తో పాటు మిక్స్ చేస్తూ క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. వేరొక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని 2 పచ్చిమిర్చి, 1 కప్ క్యాబేజ్, 1 క్యారెట్ యాడ్ చేసి వెజిటేబుల్స్ అన్నిటినీ హై ఫ్లేమ్ మీద సాట్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ని కుక్ చేయకూడదు, తినేటప్పుడు క్రంచీగా ఉండాలి. అందులోనే హాఫ్ టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ డార్క్ సోయా సాస్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 2 టీ స్పూన్స్ టొమాటో కెచప్ని యాడ్ చేసుకోవాలి. సాసేజెస్ అన్నీ వెజిటేబుల్స్కి పట్టే విధంగా మిక్స్ చేస్తూ హై ఫ్లేమ్లో 1 నిమిషం సాట్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసి అన్ని ఇంగ్రీడియంట్స్తో పాటు మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ నూడిల్స్ మసాలా యాడ్ చేసి అన్ని ఇంగ్రీడియంట్స్తో మిక్స్ చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇప్పుడు ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి. మనం యాడ్ చేసిన సాసేజ్ అంతా నూడిల్స్కి కోట్ అయ్యే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. ఈలోపు ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్స్ వెంటనే రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టండి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యాక స్క్రాంబుల్డ్ ఎగ్స్ని కూడా యాడ్ చేసి అన్ని ఇంగ్రీడియంట్స్తో పాటు మిక్స్ చేసుకోవాలి. ఇలా యూనిఫామ్గా వచ్చేంతవరకు అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకున్నాక అందులో 1 టీ స్పూన్ వెనిగర్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. వెనిగర్ యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది నూడిల్స్కి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ నూడిల్స్ సర్వ్ చేసుకోవడానికి రెడీ. ఓసారి రెసిపీని ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే పిక్స్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గర్ల్ బాస్ కిచెనెట్.